గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈనాడు న్యూస్ పేపర్ 17th డిసెంబర్. దేశవ్యాప్తంగా 14 మంది న్యాయమూర్తుల బదిలీ, వారిలో 4 ప్రధాన న్యాయమూర్తులు ఉన్నారు అని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 14 మంది న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఈ నెల 14న సమావేశమైన కొలిజియం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బదిలీ అయిన వారిలో 4 ప్రధాన న్యాయమూర్తులు, 5 న్యాయమూర్తులు ఉన్నారు అని అంటున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి నేటితో ఏడాది అని చెబుతున్నారు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం భూములిచ్చిన తమకు న్యాయం చెయ్యాలన్న వారి నిరసన మారుమోగుతుంది. వారాలు, నెలలు కాదు, ఏడాదిగా ఆ ఆకాంక్ష అగ్నిజ్వాలై ఎగిసిపడుతుంది. అడుగడుగున నిర్బంధాలు, ఎదురు తిరిగితే లాఠీ దెబ్బలు, అడ్డు చెబితే పోలీస్ కేసులు, ఇన్ని ప్రతికూలతలు వెనక్కి లాగుతున్నా, ప్రభుత్వం అన్ని రకాలుగా అణిచివేస్తున్నా ఆ ఉద్యమం స్వరం ఆగలేదు. వారి నినాదాల హోరు తగ్గలేదు. కరోనా మహమ్మారి ముంచుకొచ్చినా అమరావతి పోరాటం ఆగలేదు. అమరావతి తమ నినాదమని, రాజధాని సాధనే అంతిమ లక్ష్యమని అక్కడ ప్రతి గొంతు నిత్యం నినదిస్తుంది అని చెబుతున్నారు. సవరణను ఆమోదించండి. పోలవరంపై జలశక్తి మంత్రి షేఖ్వాత్కు సీఎం జగన్ విన్నతి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖ్వాత్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి కలిశారు. సవరించిన అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టు పూర్తికి 55,656 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. భూసేకరణ, పునరావాసం, పరిహారానికి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు. డ్రాకోని మించిపోతున్న జగన్ అంటున్న ప్రతిపక్ష నేత యనమల ధ్వజమెత్తారు. అత్యంత క్రూరుడిగా పేరు పొందిన గ్రీసు రాజు డ్రాకోను సీఎం జగన్ మించిపోతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. డ్రాకోనియన్ పేరుతో రూపొందించిన విశృంఖల అరాచక రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సిరాతో రాసే చట్టాలను రక్తంతో రాసి ప్రజలను హింసించిన నేర చరిత్ర డ్రాకోది. నేడు ఏపీలో జగన్ అంతకు మించిన అరాచక పాలన సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు, ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎస్సీలపైనే పెట్టించి కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారు. శాసన మండలికి ఆర్టికల్ 197 కింద ఉన్న అధికారాన్ని లెక్క చేయకుండా చైర్మన్ అధికారులు ప్రశ్నించే పరిస్థితి తెచ్చారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడం, వేధించడం, 3 రాజధానుల విషయంలో పార్లమెంటు శాసన వ్యవస్థ చట్టాలను ఉల్లంఘించడం వంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు అని రామకృష్ణుడు ఆరోపించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశాలు, హేతుబద్ధీకరణలో పోస్టులు కాపాడుకునేందుకు చేర్చుకున్న ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో పోస్టులను కాపాడుకునేందుకు కొందరు 5 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశాలు కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. నిబంధనల ప్రకారం 5 ఏళ్లే ఉన్న వారికే 1వ తరగతిలో ప్రవేశం కల్పించాలి. కానీ కొందరు ఉపాధ్యాయులు 5 ఏళ్లలోపు వారిని చేర్చుకున్నట్లు ఇటీవల ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలకు ఉపక్రమించారు అని చెబుతున్నారు. 4 నెలల్లో 29,000 కోట్ల రూపాయలు విరాళం అందించింది ఆమె. తన కోసం కాకుండా నలుగురు కోసం ఆలోచించాలంటే పెద్ద మనసు కావాలి. అలాంటి మనసు తనకుందని నిరూపించుకుంది మెకంజీ స్కాట్. అమెజాన్ వ్యవస్థాపకుడు, మాజీ భార్య అయిన మెకంజీ గత 4 నెలల్లోనే సుమారు 29,440 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ప్రపంచ సంపన్నుల్లో 18వ స్థానంలో నిలిచిన మెకంజీ తన దాతృత్వంతో ఎంతోమంది హృదయాలలోనూ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అమెజాన్లో వాటాల ద్వారా ఏడాది కాలంలో ఆమె సంపద సుమారు 3 పెరిగింది అని అంటున్నారు. దాన్ని మరింత పెంచుకోవడానికి ఆలోచించకుండా విరాళాలు అందివ్వడం ఆమె గొప్పతనానికి నిదర్శనం అని చెబుతున్నారు. రైతుల కష్టాలను చూడలేక సిక్కు మత బోధకుని ఆత్మహత్య.
కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ సిక్కు మతబోధకుడు సంత్ రామ్ సింగ్ బుధవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని సింగు సరిహద్దు వద్ద ఆయన కారులోనే ఈ ఘటన చోటు చేసుకుంది. రైతుల కష్టాన్ని చూసి తాను తట్టుకోలేకపోతున్నాను అంటూ పంజాబ్లో ఆయన రాసినట్లు చెబుతున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటింట కుళాయికి 611,62 రూపాయలు అని చెబుతున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలలో ఇంటింటికి కుళాయి పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2024 నాటికల్లా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించాలనేది ఈ పథకం లక్ష్యం. ఈ మేరకు కృష్ణా జిల్లాలలోని 13 గ్రామీణ నియోజకవర్గాలలో పథకం అమలుకు 611,62 రూపాయలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా 2,356 ఆవాస ప్రాంతాలలోని 5,14,702 గృహాలకు ఇంటింటి కుళాయి ఇవ్వనున్నారు. జిల్లాలలోని కొన్ని గుర్తించిన ప్రాంతాలలో ప్రయోగాత్మక పథకంగా దీన్ని అమలు చేస్తున్నారు అని చెబుతున్నారు. శ్రీవారిని దర్శించుకున్న శాస్త్రవేత్తలు. ఇస్రో శాస్త్రవేత్తలు PSLV C-50 నమూనా ర్యాకెట్ను శ్రీవారి చెంత ఉంచి ఆశీర్వాదం అందుకున్నారు. బుధవారం ఉదయం VIP బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలోని శివాలయం, సూలూరుపేటలోని చెంగలమ్మ ఆలయాలలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు అని చెబుతున్నారు. ఆస్తి కోసం అత్తమామల హత్య. నిందితుడు గ్రామ వాలంటీర్, సహకరించిన అతని భార్య. ఆస్తి కోసం ఆ యువజంట మానవ సంబంధాలను మర్చిపోయింది. అల్లుడే కాళీయముడై అత్తమామల ప్రాణం తీయగా ఇందుకు అతని భార్య సహకరించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం SC కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోట ముత్తయ్య, సుగుణమ్మ దంపతులు ముగ్గురు సంతానంలో చివరి కుమార్తె మనీష. గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్న నెమలిబాబు ప్రేమించుకోగా పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పెళ్లికి అంగీకరించే సమయంలో 3 లక్షల రూపాయలు కట్నం డిమాండ్ చేశారు. 1,50,000 రూపాయలు ఇస్తారని పెద్ద మనుషులు రాజీ చేయడంతో 4 నెలల క్రితం వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం ఇవ్వకపోవడంతో సొమ్ము కోసం అత్తమామలపై అల్లుడు గొడవ పడేవాడు. ఈ క్రమంలో 50,000కు మించి ఇవ్వలేనని ముత్తయ్య తేల్చి చెప్పేశాడు. వృద్ధులిద్దరిపై కోపం పెంచుకున్న ఆ జంట 4 రోజుల క్రితం వారింటికి వచ్చింది. బుధవారం బాబు భార్య సహకారంతో గాఢ నిద్రలో ఉన్న అత్తమామల గొంతులను కత్తితో కోసి చంపేశాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు. వృద్ధుల మధ్యలో నిద్రిస్తున్న 4 ఏళ్ల మనవరాలు. ఆమె మృతుల కుమార్తె ఉలిక్కిపడి లేచింది. సమీపంలోని బంధువులను పిలుచుకురాగా అప్పటికే 2 మృతి చెందినట్లు గుర్తించారు. నిందితులను చిలకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా తమ పరువు తీయడం వల్లే హత్యకు పాల్పడ్డామని, వృద్ధ దంపతులను హతమారిస్తే వారి పేరుతో ఉన్న కొద్దిపాటి ఆస్తి తమ సొంతం అవుతుందని ఈ పని చేశామని నిందితులిద్దరూ పరిచయస్తుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.